ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు చెప్పడంపై కాంగ్రెస్ అగ్గి మీద గుగ్గిలమైంది. బీఆర్ఎస్ కు రాష్ట్ర అభివృద్ధి అభిమతం కాదని, కేవలం అధికారం కోసమే ఆ పార్టీ నేతలు అలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అమెరికాలోని ప్రవాస భారతీయులను భయాందోళన గురిచేసి ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టకుండా ఆదిలోనే అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. వాళ్ళు ఫార్మాసిటీ అని చెప్పి ఏదైతే కాలుష్యకారక ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు 13,500 ఎకరాలను అక్వైర్ చేసే ప్రయత్నం చేసినారు. దాన్నే రేవంత్ రెడ్డి గారు ఆ 13,500 ఎకరాలను పునాదిగా చేసుకొని భవిష్యత్ హైదరాబాద్ నగరానికి ఒక అనుబంధ నగరం నిర్మించే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎంత గొప్పగా చేస్తూ ఉన్నారు. 12 జోన్స్లో ఆ భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని చెప్పి డిపిఆర్లు తయారవుతూ ఉన్నాయి. ఎక్కడ ఆ ఫ్యూచర్ సిటీ అనేది గ్రౌండింగ్ అయిపోతే మేము ఉనికి కోల్పోతాము అని ఆలోచన చేసి అమెరికాకు పోయి మన తెలంగాణ పరువును తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అమెరికానే పోయి ఎందుకు పెట్టిండంటే అక్కడ పరిస్థితి బాగలేదు కాబట్టి, అక్కడ ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మన ఎన్ఆర్ఐలకు. అక్కడ ఎన్నో కంపెనీలు స్థాపించుకొని ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ వద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీల అవకాశాల కోసం వాళ్ళు సంప్రదిస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని. దాన్ని ఆదిలోనే అడ్డుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసుల్లో భయాలను కలిగించే ప్రయత్నం అమెరికాకి వెళ్ళి హరీష్ రావు గారు చేయడం అనేది తెలంగాణ భవిష్యత్తు గొంతు కోయడం మాత్రమే అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా.